సో ఇది క్యాన్వాస్ పేపర్. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఇది డ్రెస్సెస్‌కి గానీ, మనము డిజైన్స్‌కి గానీ ఈ క్యాన్వాస్ పేపర్ వేసుకోవచ్చు. ఇది సీ త్రూ ఇలా ఉంటదనమాట. ఇది ఒక పక్క షైన్ వస్తది. ఒక పక్క నార్మల్ వస్తది. షైన్ వచ్చినందుకే మనము స్టిక్ చేసుకోవడానికి అవుద్ది. ఐరన్ చేస్తే స్టిక్ అవుతదనమాట. ఇంకోటి వచ్చేసి ప్యాంట్ బక్రం అని అడుగుతారండి. ఇదైతే స్టిఫ్‌గా ఉంటది. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటది. ఇది చూడండి, ఇది షైన్ వచ్చింది చూసారా? ఈ షైన్ ఉన్నది స్టిక్ అవుతదనమాట. ఇది స్టిక్ కాదు. సో మనం ఇప్పుడు ఈ డిజైన్‌కి అయితే ఇది సరిపోతుంది. సో నేను దీన్నే కట్ చేస్తానన్నమాట. ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది మీటర్ లెక్కన అమ్ముతారు. సో మీకు ఎన్ని మీటర్స్ కావాలో అన్ని తీసుకోవచ్చు. ఇదైతే 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ నెక్ని కట్ చేసుకున్నాం కదా. నాకు ఎందుకో ఇది డీప్ కొంచెం తక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో నేను ఇంకొంచెం కట్ చేసుకుంటాను. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కూడా చాలా డీప్ ఎక్కువ ఉంది. సో షోల్డర్ దగ్గర వరకు వెళ్ళకూడదండి. జస్ట్ మనకి ఇక్కడికి ఇది ఇలా డీప్ అయితే సరిపోతుంది అంతేనే. కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. మీరు ఏ వైపు ప్లేస్ చేసుకున్నా పర్వాలేదు. జస్ట్ ఇది కటింగ్ వరకే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇది ఒక 1 ఇంచే కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మీకు డిజైన్ చూపిస్తాను. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్ అనమాట. వీ నెక్ వచ్చేసి దానికి పాట్లీ బటన్స్ వస్తాయి. డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది. ఇప్పుడు ఈ నెక్ ఇది పెట్టాం కదా, దీనిపైన మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. అంటే మనకి షోల్డర్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసేయాలి మనం. బ్లౌజ్ పని ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ త్రూఅవుట్ నెక్ మొత్తం 1 ఇంచ్కి చుట్టూ కొలుచుకొని పెట్టుకోవాలండి. నెక్ మొత్తానికి 1 ఇంచ్. అంటే ఇది వీ షేప్ కదా, వీ షేప్ వచ్చేటట్టుగా 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా షార్ప్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొత్తం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు కట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలా. ఇది ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దీనికి ఇది స్టిక్ చేయాలన్నమాట. ఫస్ట్ సెంటర్లో జాయిన్ చేసుకొని ఆ తర్వాత స్టిక్ చేసి దీనికి మనం వేరే క్లాత్ కూడా పెట్టాలి ఇప్పుడు. సో అన్ని పార్ట్స్ అన్నీ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం మనము. ఇది బ్లౌజ్ పీస్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. సో బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్స్ అన్నీ మనం మళ్ళీ సెపరేట్గా జాయిన్ చేయాలి. సో ఇది తీసేయాలన్నమాట. తీసేసినాక సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అంతే.